సారీ ఇందాక సడన్గా ఫీల్ సెట్ చేసి సడన్గా ఏం చెప్పాలో అర్థం కాలేదు. సో ఇప్పుడు మళ్ళీ పూర్తిగా మాట్లాడతాను. సాంగత్యం అంటే ఆ, అది నా కలం పేరు, నా పూర్తి పేరు లక్ష్మణ్. బట్ కలం పేరు ఎందుకు పెట్టుకున్నా అంటే సాంగత్యం అనేది ఏంటంటే దాన్ని ఇప్పుడు మనం వాడు, ఇప్పుడున్న జనరేషన్ ఖచ్చితంగా పదని వాడు. అంటే ఒక యుగంలో త్రేతాయుగం, ద్వాపరయుగం, ఆ యుగాల్లో వాడేవాళ్ళు. అంటే సాంగత్యం అనేది అంటే నాతో కలిపి సాంగత్యం చేయి, అంటే మెంటల్ గా ఫిజికల్ గా. సో ఈ పదాన్ని నేను ఎందుకు పెట్టుకున్నానంటే నేను రాసే ప్రతి కథ, ప్రతి కవిత మీరు చదివేటప్పుడు మీ మనసుతో కలిసిపోవాలి అని ఉద్దేశంతో సాంగత్యం పెట్టుకున్నాను. సాంగత్యం కథ అమ్మేసి ఓన్లీ సాంగత్యాన్ని పెట్టుకున్నాను. సో అందుకోసం సాంగత్యాన్ని పెట్టుకున్నాను. మరి నా నైనా పుస్తకంలో నేను కవిత కూడా ఏం చెప్పను, కానీ నాకు ఇష్టమైన కాన్వర్సేషన్ ఉంటుంది. సో అది చెప్తాను. సిచ్యువేషన్ ఏంటంటే అమ్మకి హెల్త్ బాగోదు. సో హీరో చాలా ట్రబుల్స్ పడి మనని ఇది చేస్తారు. తన గడ్డి మీద ఉంటుంది. డాక్టర్ వచ్చి మీ అమ్మని తీసుకెళ్ళి వచ్చేవాళ్ళ అని చెప్తారు. సరే అని చెప్పిన తర్వాత ఇంకా ఎంత కట్టాలి మీరు అని అడుగుతారు. సరే ఎంత కట్టింది సార్, నాకు 90,000 కట్టాను, ఇంకా 10,000 కట్టాలంటే అవసరం లేదు, కొద్దిగా ఏ కట్టేసి తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్తారు అన్నమాట. అప్పుడు వాళ్ళ అమ్మ పక్కనే గట్టి మీద ఉంటుంది. అంత డబ్బులు నీకు ఎక్కడి నుంచి వచ్చాయని అడుగుతుంది. అడిగితే తనంటే అవన్నీ నీకెందుకు, నువ్వు ప్రశాంతంగా ఉండు, హ్యాపీగా ఉండు చాలంటే అప్పుడు వాళ్ళ అమ్మ అంటది, అదేం నీకు చాలా అన్యాయం చేశారా, నిన్ను చాలా ఉంచిన వరకు తీసుకెళ్ళి నాకు భారం, నీకు భారం ఏదో చేశానంటే అప్పుడు అలా కొడుకు అంటారు మన హీరో, నాకు వస్తుంది హీరో, నువ్వు చాలా అదృష్టవంతుడు అమ్మా, నాకు ఓపు లేనప్పుడు నీకు నేను భారమైనా కష్టపడి పెంచావు, తెలుసుకుంటే నేను కూడా నీకులాగే మాట్లాడతాను నేను అంటుందన్నమాట. సో ఈ నైనా పుస్తకంలో నాకు ఇష్టమైన కాన్వర్సేషన్. సో ఈ పుస్తకం జర్నీ అనేది ఇప్పుడు కాదు, దాదాపుగా ఒక 3-4 years నుంచి. బట్ లాస్ట్ 2025 December 19 స్టార్ట్ చేశాను. సారీ 2024 December 19 స్టార్ట్ చేసి 2025 19 ఫినిష్ చేశాను. ఇందాక చెప్పడం మర్చిపోయా, ఈ బుక్ రాసినప్పుడు నాకు ఎంత హెల్ప్ చేశారో, రాసిన తర్వాత ఇక్కడ వరకు తీసుకోవడానికి కేఆర్ చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను ఈ విషయం చెప్పడానికి ఏదో దొరకలేదు, నాకు ఇప్పుడు దొరికింది. యాక్చువల్లీ ఈ బుక్ ముందు ఒక సిచ్యువేషన్ లో చాలా నేను మోసపోయాను. అది ఎవరు నేను చెప్పను కానీ, బట్ వాళ్ళకి కేఆర్కి నేను డిఫరెన్స్ చెప్తాను. నేను చెప్పాలనుకున్న ఎప్పటి నుంచో, నేను చెప్పలేదు బట్ ఇప్పుడు చెప్తా. ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఒక సహాయం కోసం ఒక రాజు దగ్గరికి దేహని వెళ్తారనమాట. ఆ రాజు అతని దగ్గర కలవకుండా అంతఃపురం పైన కారిడార్ లో ఉండి అతనితో మాట్లాడతాడు. అది నేను ఇంతకు ముందు మోసపోయిన వ్యక్తి తాలూకు ప్రవర్తన. బట్ కేరళ ఎలా అంటే కృష్ణుడు కోసం కూర్చోలేడు వస్తారు కదా, వచ్చి రాగానే కృష్ణుడు పరిగెత్తుకుంటే తీసుకెళ్ళి కూర్చోబెట్టి మాట్లాడతారు కదా, అది ఆయన అప్పుడు అసలు ఆయన ఒక సినిమాలో చేసిన ఒక రైటర్, ఇప్పుడు నేషనల్ ఫిలిం డైలాగ్ రైటర్. సో అసలు అలాంటి ఒక చాలా హంబుల్ గా చాలా డౌన్ చేస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న, చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్.